పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ శీర్షికలో పరమగీతములు అనే గ్రంథము నుండి మనము అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఈ గ్రంథము ద్వారా వరుడైన యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవ కార్యక్రమంలో గొర్రెపిల్ల భార్యగా, పెళ్లి కుమార్తెగా, అలంకరింపబడిన వధువుగా, సంఘముగా మనము ఏ రీతిగా సిద్ధపడాలి, ఈ గ్రంథము నుండి వాక్యాలు మనకు ఎలా ఉపయోగపడతాయో మనము కొన్ని వాక్యాల ద్వారా నేర్చుతూ వస్తున్నాం. ఈ రోజున ఈ అంశంలో ప్రియులారా, గీతాలకే గీతము అన్నట్లుగా రెండవ భాగంలో కొన్ని వాక్యాలను మనం ప్రాముఖ్యముగా ధ్యానించుదాం. కనుక రండి, దేవుని వాక్యమును ధ్యానించుదాం, ఆత్మీయంగా బలపడదాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఈ యొక్క సమయంలో మనము ధ్యానించనైనటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి పరమగీతములు 1వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో ఈ రోజున మనము ధ్యానించనైనటువంటి ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటంటే, షూలమితి అంటుంది, నేను నల్లని దానను అయినప్పటికీ సౌందర్యవంతురాలను. ఎలాగ సౌందర్యవంతురాలు అవ్వగలిగింది ఈమె? ఎందుకు అయ్యింది ఈమె అని మనం ఆలోచిస్తే ప్రియులారా, అప్పుడే నేను నల్లని దానను అంటుంది, ఆ వెంటనే అయినప్పటికీ నేను సౌందర్యవంతురాలను. ఎందుకు ఆ మాట ఎందుకు అప్పుడే ఆమె పలకవలసి వచ్చింది అంటే, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. అవును ప్రియులారా, ఆమె యొక్క ధైర్యం ఏంటంటే సొలొమోను రాజు. ఆమెను ప్రేమించింది, ఆమెతో ప్రేమలో ఉన్నది రాజు అయినటువంటి సొలొమోను. షూలమితి ఒక దీనురాలిగా, దరిద్రురాలిగా ఉన్నప్పటికీ కూడా, ఆ తోటలో పనికత్తెగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు రాజు యొక్క అండదండలు ఉన్నాయి. రాజు యొక్క ధైర్యం ఉన్నది ఆమెకి. అందుకని ఆమె అంటుంది కదా, నేను నల్లని దానను అయినను నేను సౌందర్యవంతురాలను అంటున్నది. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నల్లని దానను. నలుపు పాపానికి సాదృశ్యముగా ఉన్నది, పాపాన్ని సూచిస్తుంది. యెరూషలేము కుమార్తెలంటే, లేదా ఆ కన్యకలు, లేదా మాట్లాడాల్సినటువంటి చలికత్తెలు ఎవరైనా కానీ, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో నేను నల్లని దానను అని వారికి చెబుతుంది. అది బహుశా యెరూషలేము కుమార్తెలు, కన్యకలు, మాట్లాడిన తోటి చలికత్తెలు ఎవరైనా కానీ, నేను నల్లని దానను, నన్ను చిన్న చూపు చూడకండి, నేను నల్లని దానను, నన్ను చిన్న చూపు చూడకండి. ఎందుకు? నలుపు పాపానికి సాదృశ్యముగా ఉన్నది. కానీ ఆమె సొలొమోను దగ్గరికి వెళ్ళినప్పుడు సొలొమోను ద్వారా ఆమె నలుపు పోయి ఆమె సౌందర్యవంతురాలిగా మార్చబడింది. ఇది షూలమితి సొలొమోనుకు సంబంధించిన మాట అయితే ప్రియులారా, మనం ఆధ్యాత్మికంగా ఆలోచించుదాం. వరుడు అక్కడ సొలొమోను కనిపిస్తున్నారు, కానీ మనందరి వరుడు, త్వరలో రానయ్యున్న పరమ వరుడు ఆయన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనమందరము కూడా ఎత్తబడాలి అంటే మనలో ఉన్న నలుపు పోవాలి. మనము కూడా ఆయన ద్వారా సౌందర్యవంతులుగా మార్చబడాలి. ఎలా మార్చబడగలుగుతాం? ఆయన ఇచ్చే ఆ తెల్లని వస్త్రాలు మనము ధరించుకోవాలి. ఆ తెల్లని వస్త్రాలు ఏమిటి? నీతిక్రియలు, పరిశుద్ధుల నీతిక్రియలు. అంత మాత్రమే కాదు, కానీ మన నలుపు పోవాలి అంటే మనం ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాన్ని కడిగి వేస్తాడు. ఆయన తన రక్తము ద్వారా ఎర్రగా ఉన్నటువంటి మన పాపాలను కడిగివేసి నలుపుగా ఉన్న మన జీవితాన్ని తెలుపుగా మార్చగలుగుతాడు ఆయన. షూలమతి అంటుంది, ఆయనే నా సౌందర్యం.
ఈరోజు వధువు సంఘముగా ఉన్నటువంటి నీవు నేను ఈ మాట పలకగలుగుతున్నామా ప్రియులారా? మనకు ఆ ధైర్యం ఉన్నదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను తెల్లగా మారుస్తాడు. దావీదు అంటాడు కదా, నా పాపములు కెంపు వలె ఎర్రవిగా ఉన్నాయి, నీవు అవి హిమములాగా తెల్లగా మార్చున్నాయినని. ఈరోజు నీవు నేను చెప్పగలమా? రోమపత్రికలో ఎవరునూ నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యము సెలవిస్తూ ఉండగా, మనము మన పాపాలు విడిచిపెట్టి పాపాలు ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే మన నలుపు తెలుపుగా మార్చబడుతుంది ప్రియులారా. ఈ మాటలో మనం గమనిస్తే ఆమె అంటుంది కదా, నన్ను చిన్న చూపు చూడకండి అని. విశ్వాసులు పాపాత్ములే కావచ్చు, కానీ వారు పవిత్రులుగా మార్చబడాలి అంటే ఒక అవకాశం ఉంది. ఆనాడు షూలమితి సొలొమోను దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళి తన సౌందర్యాన్ని మార్చుకున్నట్లుగా ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి పాపులు వచ్చినట్లయితే వారు పవిత్రులుగా మార్చబడతారు. ఎందుకు తెలిసిన? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, దేవుడైన యెహోవా తన రూపములో మానవులను తయారు చేశాడు. మనమందరము కూడా దేవుని పోలికగా చేయబడినటువంటి వారు. తన రూపములో ఆయన మనలను నిర్మించాడు ప్రియులారా. మన నాసిక రంధ్రములో ఆయన జీవవాయువును ఊదాడు ప్రియులారా. కనుక ప్రియ సంగమా, దేవుని రూపములో ఉన్నటువంటి మనము, దేవుని పోలికగా చేయబడినటువంటి మనము సౌందర్యవంతులమే, కానీ మనలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టాలి. మనకు అంటుకున్నటువంటి మలినాన్ని మనము విడిచిపెట్టాలి. అందువలన ఆరంభములోనే దేవుడు మనందరికీ కూడా ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఇచ్చాడు. కానీ ఆ ఆధ్యాత్మిక సౌందర్యము ఆనాడు కుయుక్తి చేత సర్పము మనల్ని పాపములో పడవేసిన కారణాన్ని బట్టి మనం ఆ యొక్క సౌందర్యాన్ని కోల్పోయాం. ఆధ్యాత్మిక సౌందర్యం క్రీస్తుతో తమ సంగమం వల్లే అని విశ్వాసులకు తెలుసు. వారి సౌందర్యం అంతా దేవుడు ఉచితముగా ఇచ్చినదే. వెలపెట్టి కొన్నాడు ఆయన, ఉచితముగా ఇచ్చాడు. మనం ఎలాంటి డబ్బు ఖర్చు చేయలేదు, సమయాన్ని ఖర్చు చేయలేదు, శరీరాన్ని ఖర్చు చేయలేదు, కానీ ఆయన ఉచితంగానే మన కొరకు సిలువలో మరణించి మనలందరినీ కూడా సౌందర్యవంతులుగా చేయగలిగాడు ప్రియులారా. అయితే షూలమితి అంటుంది, నల్లని దానని ప్రసంగి అన్నట్టుగా సూర్యమండలము క్రింద జీవితము, మన అందరి జీవితాలు, మన స్వభావాలు నల్లగా చేయబడ్డాయి. అవును, సూర్యుని క్రింద ఉన్నటువంటి మనమందరము కూడా బహుశా ఆ ఎండ వేడిమికి కావచ్చు. ఎండలో పనిచేసిన వాళ్ళు ఏ రీతిగా అయితే నల్లగా మార్చబడతారో, ఎండలో పనిచేసిన వారు ఏ రీతిగా అయితే నల్లగా మార్చబడతారో, ఇక్కడ ఈ లోకములో జీవిస్తున్న వారు, ప్రయాసపడి భారము మోసుకొంచున్నటువంటి వారు నల్లగా మారిపోతున్నారేమో. అయితే ప్రియులారా, మనం గమనించాలి, దేవాతి దేవునికి కూడా మన స్వభావము నల్లగా కనబడిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనము చూసినట్లయితే, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. అవును ప్రియులారా, ఆనాడు ఆదికాండము ప్రారంభంలోనే దేవుడైన యెహోవా చూశాడు, వారి హృదయం యొక్క ఆలోచనలు నల్లగా ఉన్నాయి. అంటే పాపముతో నింపబడ్డాయి. దేవునికి వ్యతిరేకముగా వారు జీవిస్తున్నారు, దేవునికి అయాసకరంగా వారు జీవిస్తున్నారు. వారి క్రియలు నల్లగా ఉన్నాయి, వారి స్వభావాలు నల్లగా ఉన్నాయి. అది దేవునికి తెలుసు. అయితే దేవుడు వారికి రావలసిన శిక్ష వారి మీదకి అనుమతించాడు. అయితే మళ్ళీ అంటున్నాడు కదా, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డదే, నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను అని చెప్పాడు. ఇక ఎన్నటికీ కూడా ఇలాంటి కీడు చేసి, ఇలాంటి కీడు ద్వారా నేను భూమిని నశింప చేయను అని ఆయన చెప్పాడు. కారణం ఏంటంటే, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. వారు నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు. వారిని నాశనము చేయాలన్న ఆలోచన కూడా ఆయన వెనక్కి తీసుకుంటున్నాడని ఇక్కడ మనము గ్రహిస్తున్నాం ప్రియులారా. మన నలుపుకు కారణం ఏంటో తెలిసిన మన హృదయమే. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, హృదయము అన్నిటికంటే ఘోరమైన మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆరాధిస్తున్న దేవుడు అంతరంగమును చూసేవాడు, హృదయమును చూసేవాడు, హృదయ ఆలోచనలను ఎరిగినవాడు. నీ హృదయం ఎలా ఉన్నది? నలుపుగా ఉన్నదా? నీ హృదయములో కలంకం ఉన్నదా? నీ హృదయంలో అపరిశుభ్రత ఉన్నదా? ఒక్కసారి గ్రహించాలి. అందుకే ఇర్మియా అంటున్నాడు కదా,
అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ద్రాక్ష తోట ఒక విశ్వాసికి వ్యక్తిగత జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. ద్రాక్ష తోట మనం గమనించినట్లయితే ఇక్కడ ద్రాక్ష తోటలో పనిచేస్తున్నటువంటి ఈ షూలమితి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, దరిద్రురాలిగా దీనురాలిగా పనిచేస్తుంది షూలమితి. అయితే ఆమె అంటుంది కదా, నేను నల్లని దాననని, నన్ను చిన్న చూపులు చూడకండి. సహోదరులు, రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు, తోబుట్టువులు ఆమెను అవమానించారు, అవహేళన చేశారు, నిందించారు, దూషించారు. అప్పుడు రాజుగారు మారువేషములో మళ్ళీ వచ్చి ఒక కాపరిగా, తోటకి కాపరిగా వచ్చి ఆమెతో ప్రేమగా ఉండటాన్ని మనము గ్రహిస్తున్నాం ఈ పరమగీతముల గ్రంథంలో. అయితే ఈ ద్రాక్ష తోట ఒక ఆధ్యాత్మిక జీవితానికి, విశ్వాసి యొక్క వ్యక్తిగత జీవితానికి గుర్తుగా ఉన్నది. ఇతర విషయాల్లో తల మునకలైపోతూ దేవునితో తమ సహవాసాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేసి బ్రతుకులు పాడైపోతూ ఉండగా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ద్రాక్ష తోట ఏ విధంగా అయితే సరిచేయబడుతుందో, ఆ కాపరి ఏ విధంగా అయితే ద్రాక్ష తోటలోని ప్రతి ఒక్క చెట్టును జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడో, ఆ చెలికైతే ఏ విధంగా అయితే పనిచేస్తూ ఎండలో నల్లగా మారిపోతుందో, ఈరోజు ప్రియులారా ద్రాక్ష తోట మన వ్యక్తిగత జీవితానికి గుర్తుగా ఉన్నది. అయితే ఈ ద్రాక్ష తోటను మనం ఎలా నడిపించుకుంటున్నాం, ఎలాగ మనం కాపాడుకుంటున్నాం? ఈ ద్రాక్ష తోట శుభ్రపరచబడాలి, ఈ ద్రాక్ష తోట కాపాడబడాలి, ఈ ద్రాక్ష తోట పోషింపబడాలి, ఈ ద్రాక్ష తోట సంరక్షించబడాలి. అయితే మన ఆధ్యాత్మిక జీవితము కూడా సంరక్షించబడాలి. సంరక్షించబడుతుందా? మన ఆధ్యాత్మిక జీవితము పోషించబడాలి, అది పోషించబడుతుందా? మన ఆధ్యాత్మిక జీవితము భద్రముగా చేయబడగలగాలి, అది చేయబడుతుందా? వీటన్నిటికీ కారణం ప్రభు అయిన యేసు మనతో ఉండాలి. ఆయన మారువేషములో కాపరిగా వచ్చి తోటలో పనిచేసినట్లుగా, ఆ యొక్క చలికత్తతో ఉన్నట్లుగా ఈ రోజున నీతోనూ నాతోనూ సహవాసం కలిగి ఉండటానికి దేవాతి దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణాన్నే వెచ్చించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ విషయాన్ని గ్రహించి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని భద్రము చేసుకో, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకో, వాక్యము ద్వారా నిన్ను నీవు సంరక్షించుకో, నిన్ను నీవు పోషించుకో, ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రయత్నము చెయ్యు. నల్లని వారమైనటువంటి మనము యేసుక్రీస్తులో తెల్లని వారిగా చేయబడతామన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆమె సొలొమోనును చూసి, నేను నా రాజుగారిని బట్టి, నా ప్రాణప్రియుడిని బట్టి సౌందర్యవంతురాలిగా మార్చబడగలుగుతానని చెబుతున్నట్లుగానే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి వలన నీ సౌందర్యము మార్చబడుతుంది, నీ నలుపు పోతుంది. నువ్వు సుందరివి, ప్రాణేశ్వరి, నా ప్రియురాలా, నువ్వు సుందరివి అన్నట్లుగా సంఘముతో మాట్లాడుతున్నాడు. నా ప్రియురాలా, నా సంగమా, నా కుమారుడా, నా కుమార్తె, నీవు సుందరివి, నీవు సుందరుడవు అని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున నీతోనూ నాతోనూ. అయితే నీవు ఆయన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నావా? నీ సౌందర్యము మార్చబడుతుంది, నీ అలంకారం మార్చబడుతుంది, నీ అందం మార్చబడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దాని కొరకు, ఎవరి కొరకు? అక్కడ పరమగీతముల గ్రంథములో నా ప్రియురాల, నా ప్రాణేశ్వరి, నా సుందరి అన్నట్లుగా ఈరోజు దాని కొరకు అంటే నీ కొరకు, నా కొరకు, వధువు సంఘముగా ఉన్నటువంటి నీ కొరకు, నా కొరకు, పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి నీ కొరకు, నా కొరకు, అలంకరింపబడవలసినటువంటి వధువు సంఘముగా చేయబడ్డానికి నీ కొరకు, నా కొరకు ఆయన తనకు తానే సిల్వకు అప్పగించుకున్నాడు. ఎందుకు తెలిసిన? మనలో కలంకం ఉండకూడదని, మనలో ముడత ఉండకూడదని, అట్టిది మరి ఏదైనానూ ఉండకూడదు అని, పరిశుద్ధమైనటువంటి జనముగా నీవు నేను ఉండాలని, నిర్దోషమైనటువంటి జనముగా నీవు నేను ఉండాలని, మహిమగల సంఘముగా నీవు నేను ఉండాలని ఆయన వచ్చినప్పుడు తన ఎదుట నిలబెట్టుకోవడానికై ప్రతి దినము మనలను వాక్యము చేత ఉదక స్నానము చేస్తున్నాడు. ప్రియ సంగమా, కనుక ఈ వాక్యాన్ని బట్టి ఆయన నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. నీవు వాక్యాన్ని బట్టి నీ నలుపును కడిగి వేసుకోవడానికి
నువ్వు సిద్ధముగా ఉన్నావా? ప్రారంభంలోనే ఈ శీర్షికలో మనం చెప్పుకున్నాం, పరమగీతముల గ్రంథం. ఆధ్యాత్మిక పరిపక్వత లేకపోతే అపార్థం చేసుకునే ప్రమాదం ఉన్నది. ఆధ్యాత్మిక పరిపక్వత లేకుండా, ప్రార్థన లేకుండా ఈ యొక్క గ్రంథాన్ని చదివితే అపార్థం చేసుకునే ప్రమాదం ఉన్నది. దాని వలన మన జీవితానికి ప్రమాదం జరుగుతుంది ప్రియులారా. కనుక మనం ఆధ్యాత్మిక పరిపక్వతతో ప్రార్థనాపూర్వకముగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఈ గ్రంథాన్ని చదివితే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. షూలమ్మీతి ఆయనను ఎంతగా ప్రేమిస్తుందో అర్థమవుతుంది. సంఘము ఆయనను ఎంత ప్రేమిస్తుందో అర్థమవుతుంది. అందులో కన్యకులుగా, అందులో నీవు నేను వధువు సంఘముగా నిలబడగలగాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన వచ్చినప్పుడు తన ఎదుట నిలబెట్టుకోవడానికే కదా వాక్యము చేత ఆయన మనలను శుద్ధీకరిస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచి తిని. చూసారా ప్రియులారా, ప్రకటనీయుడైనటువంటి యోహాను గారు చూస్తున్నటువంటి దర్శనం నేను చూడగా అంటాడు ఆయన, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమే దిగి వస్తుంది. చూడండి, తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఎలా వచ్చిందంటండి? సిద్ధపరచబడినటువంటి పెళ్లి కుమార్తె, అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తె సిద్ధపడి దిగి వచ్చుట ఆయన చూచినట్లుగా ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. నీవు నేను ప్రియులారా, షూలమ్మితి నల్లనిదే కానంటుంది, నల్లని దాననని నన్ను చిన్నచూపులు చూడకండి, నేను సౌందర్యవంతురాలను అని. ప్రియ సంగమా, మన పాపాలు విడిచిపెడదాం, మన నలుపును కడిగేసుకుందాం. ఈ నలుపును కడిగి వేసుకోవటానికి నీకు ఎక్కడ పరిష్కారం దొరకదు, కానీ యేసయ్య పాదాల దగ్గర దొరుకుతుంది. వాక్యము చేత మాత్రమే నీ నలుపును కడిగి వేసుకునే అవకాశం ఉంది. తప్పిస్తే ఇక భూమి మీద ఎక్కడైనాను ఈ నలుపును నువ్వు కడిగి వేసుకోలేవు. ఆనాడు షూలమ్మితి ధైర్యముగా మాట్లాడినట్లు ఈరోజు నీవు నేను ఆ నలుపును కడిగి వేసుకునే దానికై నా ప్రియుడు నన్ను సౌందర్యవంతులుగా చేస్తాడు అని చెప్పగలగాలి అంటే రా, యేసు ప్రభువారి దగ్గరికి రా. ఆయన యొక్క సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకో, ఆయన రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకో, ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక ఈ యొక్క అంశంలో మనం నేర్చుకుందాం. ఆ హెచ్చరిక ఏంటంటే, ఎల్లప్పుడూ మన రక్షణను కాపాడుకొనొచ్చు, నల్లని వారిని హేళనకు గురి కాకుండా జాగ్రత్తగా మన తెలుపును కాపాడుకోవాలి. తెల్లని వస్త్రాలు ధరించుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో మురికిలు, ఎన్నో రకరకాలైనటువంటి గాలి వీచినప్పుడు మన మీదికి పడినప్పుడు ఆ తెల్లని వస్త్రాల మీద ఆ మురికి కనిపిస్తుంది ప్రియులారా. నల్లని వారమని మనకు మనమే హేళనకు గురి కాకుండా, మనల్ని మనమే హేళన చేసుకోకుండా హెచ్చరిక ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా మన రక్షణను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధుల నీతి క్రియలు అవే కదా ప్రకాశమానమైనటువంటి వస్త్రములు, అవే కదా నిర్మలమైనటువంటి వస్త్రములు, సన్నని నారపు బట్టలు, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ నీతి క్రియలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. మన రక్షణను ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. నలుపు అంటకుండా, నలుపును కడిగి వేసుకొని అది మరి ఎన్నటికీ అంటకుండా మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ఈ అంశంలో దేవుడు మనకిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనమును కూడా మనము ధ్యానము చేసుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఉండాలి. మనమందరము కూడా మునుపటి విషయములోనైతే మన పాపాన్ని విడిచిపెట్టాలి, దురాశల వలన ఉన్నటువంటి చెడిపోవు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. మనమందరము కూడా నూతన పరచబడాలి. షూలమ్మితి తన నలుపుదనాన్ని విడిచిపెడుతుంది, షూలమ్మితి తన నలుపును విడిచిపెడుతుంది. నేను నల్లని దాననే, కానీ నా ప్రియుడు నన్ను సౌందర్యవంతురాలిగా చేస్తాడంటే ఆమె చూడండి, తన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడుతుంది, తన ప్రియుని మీదనే ఆనుకున్నది. నా ప్రియుడు నాయందు ఆశాబద్ధుడు అని చెప్తుంది ఆమె. నేను నా ప్రియుని దానని కాబట్టి ఆయన నాయందు ఆశాబద్ధుడు. సంగమా, మనము ఆయనకు సంబంధించిన వాళ్ళము. నీవు నేను మనందరము కూడా ఆయనకు సంబంధించిన వారము. మనము నల్లని వారమే,
కానీ ఆయనకు సంబంధించిన వారం. షులమితి చెప్తుంది, నేను నా ప్రియుని దానను, ఆయన నా యందు ఆశాబద్ధుడు. నీవు నేను సంఘముగా చెప్పగలగాలి, మనందరము సంఘముగా ఆయన వారము, ఆయన మన ప్రియుడు, ఆయన మన యందు ఆశాబద్ధుడైన కనుక మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, మన నలుపును కడిగి వేసుకోవాలి, మనము పాపపు క్రియల్ని విడిచిపెట్టాలి, యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన నూతన పరుస్తాడు. నూతన పరచబడిన వారమై, నీతియు యథార్థమైన భక్తి గలవారమై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత అద్భుతమైనటువంటి మాట ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆదిలోనే మనం చూసాం, ఆయన తన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు ప్రియులారా, తన పోలికగా మనల్ని సృష్టించాడు ప్రియులారా. కాబట్టి మనం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, యథార్థమైనటువంటి భక్తి జీవితం కలిగి, భయభక్తులు కలిగి, నీతి కలిగి, దేవుని పోలికగా సృష్టింపబడిన మనము నవీన స్వభావమును ధరించుకోవాలి. ఆఖరిగా 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనమును చదువుకున్నట్లయితే, ఇదిగో ఆయన అంటున్నాడు కదా, క్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమున ఆయన యందు మీరు మహిమపరచబడినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేయుచున్నాను అని భక్తుడైనటువంటి పౌలు గారు సెలవిస్తున్నారు. అవును ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుందాం. మన తోటి సహోదరుల జీవితాలను కూడా కాపాడబడేటట్లుగా మనం వారి కొరకు ప్రార్థన చేయగలగాలి. వారి భక్తి, వారు ఎందుకు కొరకు పిలువబడ్డారో వారి భక్తి నిలకడగా ఉండినట్లుగా, వారు కూడా ఎత్తబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి వారి కొరకు. కనుక ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన ఏమిటి అదంటే, ఆయన మనలను సౌందర్యవంతులుగా చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మన హెచ్చరిక ఏంటంటే, మన రక్షణను మనము కాపాడుకోవాలి. తెల్లని వారమై ఉండటానికి ఎల్లప్పుడూ ప్రభుతోని అంటుకట్టబడి ఉండాలి, ప్రభువుకు దగ్గరగానే ఉండాలి. పాపమున్న చోటికి వెళ్ళకూడదు, నలుపున్న చోటికి వెళ్ళకూడదు, నలుపును కడిగి వేసుకోవాలి. ఆ హెచ్చరిక కలిగి నేను జాగ్రత్తగా ఉందాం. షులమితి అన్నట్లుగా, ఇదిగో నేను నల్లని దానను, అన్నను చిన్నచూపులు చూడకండి, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు, అతడు నన్ను సౌందర్యవంతురాలుగా చేస్తాడు అన్నట్లుగా మనము ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందాం, కాపాడుకుందాం. ఆయన తిరిగి 2వసారి లోకానికి వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడదాం. దేవుడు మనలందరినీ కూడా ఈ పరమగీతములు అనే గ్రంథము ద్వారా మనల్ని ఇంకా బలపరిచి స్థిరపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన మహోన్నతుడవైన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. పరమగీతముల గ్రంథము నుండి నాయన చక్కటి అద్భుతకరమైన వాక్యాలు మీరు మాకు వినిపిస్తున్నారు ప్రభువా, స్తోత్రములు. ఇదిగో నాయన, మేము నల్లని వారము, పాపముతో నింపబడిన వారము, పాపము చేత నైనా ఉన్నటువంటి వారం ప్రభువా, మా పాపాల్లో మీ రక్తములో కడగండి, పరిశుద్ధపరచండి. ఆనాడు షూలమితి సొలొమోనును చూసి ఆయన నన్ను సౌందర్యవంతురాలిగా చేస్తాడన్నట్లు మేము కూడా మా ప్రియుడైన మీ వైపు చూస్తూ మమ్మల్ని మీరు సౌందర్యవంతులుగా చేస్తారని నమ్ముచున్నాం ప్రభువా. వాక్యములు బలపరచండి, వాక్యము చేత ఉదక స్నానము చేసి పరిశుద్ధమైనటువంటి జనముగా మీరు వచ్చినప్పుడు మీ ముందు నిలబెట్టుకునమని, ఈ వాక్యాన్ని విన్న వారందరి జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.